హాయ్ హలో వెల్కమ్ టు జహర్ టీవీ. జీవో 7ను రద్దు చేయాలి. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి ఉన్నత విద్య చదువుకునే వారు పేద విద్యార్థులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన జీవో 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని సూచించారు. 10,000 కోట్ల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో 7 ద్వారా నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీసేలా సీఎం వ్యవహారం ఉందని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నాడు దేశంలో ఏదైతుందో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఇవాళ నిరుపేద వర్గాలు ఉన్నత వర్గాలు అనేటువంటి ఒక భేద తారతమ్యం లేకుండా అందరికీ సమానమైనటువంటి ఒక విద్యా అవకాశాలు కల్పింపచేయాలనే భావనతోని తపనతోని ఏదైతున్నదో వారి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడము ఇవాళ ఉన్నత స్థాయి విద్యలో అది ఇంజనీరింగే కానీ పోస్ట్ గ్రాడ్యుయేషనే కానీ డిగ్రీ లెవెల్ కానీ ఇంటర్ కానీ పోస్ట్ మెట్రిక్ దాంతో ఏదైతున్నదో ఇవాళ లక్షలాది మంది టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఇలా లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు ఏదైతున్నదో విద్యా బోధన సదుపాయాలు పొంది వీళ్ళ ప్రభుత్వ పరంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందటం ఏ మేరకు లభిస్తే ఆ మేరకు పొందడంతో పాటుగా స్వయం ఉపాధి పథకాలు పొందటానికి వరకు కూడా తోడ్పడ్డది. అది వీళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నేత కేసీఆర్ గారు ఏదైతున్నదో ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలనేటువంటి ఒక భావన తలంపుతోని ఇవాళ దాన్ని ప్రతి నిరుపేద కుటుంబానికి ఏదైతుందో ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా వీళ్ళ కేవలం కళాశాలలో చేరడం మట్టుకే విద్యార్థి బాధ్యత. కళాశాలలో చేరటం దానికి కావాల్సినటువంటి ఒక అప్లికేషన్ ఫార్మాలిటీస్ వరకు మాత్రమే విద్యార్థుల బాధ్యత. దానికి కావాల్సినటువంటి ఒక ఆర్థిక వనరుల సమకూర్పు ఏదైతుందో ప్రభుత్వ బాధ్యత. ఆ విధంగా కొనసాగించినటువంటి యొక్క ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం దశాబ్ద కాలం ఇవాళ సక్సెస్ఫుల్గా అమలు చేయబడ్డ తదుపరి ఏదైతుందో ఇలా మనకు తెలియంది కాదు. మొన్నటి 2023 ఎన్నికల్లో ఆనాటి దశాబ్ద కాలం కేసీఆర్ గారి పాలన కన్నా ఇంకా మెరుగైన రీతిలో పాలన అందిస్తాం, అటు రైతాంగానికి సంబంధించి ఏదైతున్నదో వారు అమలు చేతలు పెట్టిన రైతు బంధు రైతు భరోసా అనే నెపంతో 15,000 రూపాయలకు మేము దాన్ని పెంచడం జరుగుతుందని చెప్పి పేర్కొనడం ఇవాళ ఈ చివరికి ఏమైందో మనం గమనిస్తున్నామని చెప్పి అంటున్నాం. చివరికి ఏమైంది ఇవాళ రైతుల పరిస్థితి మనం గమనిస్తున్నామని చెప్పి అంటున్నాం. అట్లాగే విద్యార్థులకు సంబంధించి కూడా మన కోర్టు మొట్టికాయలు వేసింది. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేకపోవడంతో ఇలా విద్యార్థులకు వారి యొక్క సర్టిఫికేట్స్ ఏదైతుందో ఆ కళాశాలలు విడుదల చేయలేకపోవడంతో అంటే వాటిని ఇవ్వలేకపోవడంతో ఏదైతుందో వాళ్ళ భవిష్యత్తు ఒక విధంగా అంధకారం అయిపోతుంది. విద్య పూర్తయింది, క్వాలిఫై అయిపోయినరు, వాళ్ళ భవిష్యత్తు అన్వేషణ కొరకు ఏదైతుందో కావాల్సిన సర్టిఫికెట్స్ కావాలంటే కళాశాలలో మాకు కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వంతో నిధులు విడుదల చేయబడలేదు కాబట్టి అన్లెస్ ఆ నిధులు విడుదల చేయబడితేనే కానీ మేము సర్టిఫికెట్స్ ఇవ్వడం అని మొండికేయడంతో ఏదైతున్నదో ఇలా విద్యార్థులు ఆందోళనకు గురి కావటము, ఇలా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వీళ్ళ కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేసినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఇవాళ వాయిదాల పద్ధతితో మేము నిధులు విడుదల చేస్తామని చెప్పని ఇలా బొంకు చివరికి కళాశాల యాజమాన్యాలు ఏదైతే ఉందో కోర్టును ఆశ్రయించటం. కోర్టు ఏదైతున్నదో కళాశాలలకు చెల్లించవలసినటువంటి ఫీజు బకాయిలు చెల్లించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఎప్పుడైతే ప్రభుత్వం చెల్లించలేకపోతున్నదో
వీళ్ళ విద్యార్థులు వాళ్ళ సర్టిఫికెట్స్ కావాలని చెప్పి భావించినట్టయితే మరి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఆ బకాయిలు వసూలు చేసుకోవడానికి కొరకు కళాశాల యాజమాన్యాలకు ఆప్షన్ ఇచ్చింది. దాంతో ఏదైతుందో ఏ విధంగా నిరుపేద వర్గాలు ఆందోళనకు గురైన మనందరం గమనించామని చెప్పి అంటున్నాం. వీళ్ళు చివరికి ఏదైతుందో ఇప్పుడు మనకు ఈ 26-27 ఆర్థిక విద్యా సంవత్సరంకి వెళ్ళి 26-27 విద్యా సంవత్సరంకి వెళ్ళి ఏదైతున్నదో పోస్ట్ మెట్రిక్ విద్యకు సంబంధించి గతంలో ఏదైతుందో విద్యార్థి ఏ విధమైనటువంటి ఒక ఆర్థిక భారం లేకుండా ఫీజు చెల్లింపు లేకుండా కళాశాలల్లో ఉచితంగా చేరిక లభించేది ఇప్పుడు ఏమైపోయింది, మేము డైరెక్ట్ గా విద్యార్థులకే మేము ఫీజు చెల్లింపు చేస్తాం. జీవో చిత్రంగా ఉన్నది. జీవో ఏమంటది, మేము డైరెక్ట్ గా విద్యార్థులకు ఫీజు చెల్లింపు చేస్తామని చెప్పంటది. ఆ ఫీజు చెల్లింపు చేస్తామని ఎప్పుడు అది నిర్దిష్టంగా లేదు. మీరు విద్యార్థులకు చెల్లింపు చేసే ఫీజు ఏదైతున్నదో మీరు సరైన సమయంలో చెల్లింపు చేయగలిగితే సమస్య లేదు. మీరు సరైన సమయంలో చెల్లింపు చేయలేకపోతూనే ఈ సమస్య అంత ఉత్పన్నమవుతుంది. ఇలా విద్యార్థులు ఆ నిరుపేద వర్గాలు ఏదైతుందో వాళ్ళ కళాశాలలో ఫీజు చెల్లించుకునే స్థోమత కలిగి ఉన్నట్టయితే అసలు ఈ సమస్య ఉత్పన్నం కాదు. ఇప్పుడు ఏమంటుంది ప్రభుత్వం చెప్పేది ఏంటి, జియో 7 వాట్ ఇట్ సేస్, వీళ్ళ పోస్ట్ మెట్రిక్ విద్యకు సంబంధించి వీళ్ళ కళాశాలల్లో చేరిక మీ బాధ్యత, మాకు సంబంధం లేదు. పోస్ట్ మెట్రిక్ సంబంధించి ఏ విధమైన కోర్సే కానివ్వండి, అది సాంకేతిక విద్య కానివ్వండి, మెడికల్ విద్య కానివ్వండి, అగ్రికల్చరే కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి చెప్పంటూ నేను ఇంటర్ స్థాయి విద్య కానివ్వండి, ఆ చేరిక మీ బాధ్యత, మాకు సంబంధం లేదు. దానికి కావాల్సినటువంటి ఆర్థిక భారం మీరే భరించాలి. దానికి సంబంధించిన ఆర్థిక భారం మీరే భరించాలి. మేమేదైతుందో మేము మీకు చెల్లింపు చేస్తాం. ఎప్పుడు చేస్తావు, అసలు వాడికి చెల్లింపు చేసే స్తోమతైన కలిగి ఉన్నట్టయితే అసలు ఫీజు రింబర్స్మెంట్ ఆలోచన ఇతర మీదకి వస్తుందే. నీకు కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలని చెప్పంటున్నాను నేను. మనం అన్నాడు ఎన్నికల ప్రణాళిక మనం ఏం పేర్కొన్నాం, మనం కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తాం. ఇంకా మెరుగైన రీతి అంటే ఏంటి, విద్యార్థులను ఆందోళన గురి చేయడమే మెరుగైన రీత. ఇవాళ ఏదైతుందో నీకు నిజంగానే కేసీఆర్ గారి మీద ఏమైనా కోపం ఉన్నట్టయితే ఈ పథకాన్ని ఆరంభింపజేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారయ్యా. కనీసం ఆయన మీద గౌరవంతో దాన్ని కొనసాగించు అని చెప్పంటూ నేను. ఈ పథకాన్ని ఆరంభింపజేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అన్నాడు కేసీఆర్ గారు ఏదైతుందో పథకం ఎవరు ఆరంభింపచేసినా ఇది నిరుపేద వర్గాలకు ఏదైతుందో తోడ్పడేటువంటి ఒక కార్యక్రమం కాబట్టి దీన్ని మేము పూర్తి స్థాయిలో మెరుగైన రీతిలో అమలు చేస్తామని చెప్పని అన్నాడు. శాసనసభ వేదికగా కేసీఆర్ గారు ప్రకటించి వీళ్ళు ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ఏదైతుందో పటిష్టంగా అమలు చేయడం జరిగిందని చెప్పంటున్నాను. వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఎందుకే నీకు నిరుపేద వర్గాల కక్ష అని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఈ నిరుపేద వర్గాల కక్ష అని చెప్పంటున్నాను. వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కు కాదా ఇది? రాజ్యాంగ నిబంధనలు పాటించడం నీ బాధ్యత కాదా? రాజ్యాంగ నిబంధనల్లో వీళ్ళ విద్య వైద్యం ఈ రెండు కూడా ఏదైతున్నదో ప్రాథమిక హక్కులుగా చేర్చారు. విద్యా వైద్యం ఈ రెండు కూడా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా పొందుపరిచారు. కాబట్టి ఏదైతుందో విద్య పట్ల ఏదైతుందో నిరుపేద వర్గాలు భేదభావన గురి కాకూడదు అనేటువంటి ఒక తలంపుతోని ఉన్నత వర్గాలతో సమానంగా బోధన సదుపాయాలు పొందే విధంగా ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడం, అది వీళ్ళు నిన్నటి వరకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఆరంభమయ్యేంత వరకు ఇవాళ పూర్తి స్థాయిలో ఏదైతుందో అది అమలు నోచుకున్నదని చెప్పండి. అట్లా వైద్యానికి సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ దాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని పెట్టిన కేసీఆర్ గారు అని చెప్పంటున్నాను. దాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని పెట్టిన కేసీఆర్ గారు అని చెప్పంటున్నాను. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఏదైతుందో 10 జిల్లాలతో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని
23 జిల్లాలు అదనంగా ఏర్పాటు చేసి, అంటే 23 + 10 33 జిల్లాలు ఏర్పాటు చేయడంతో ఏదైతుందో 33 జిల్లాలలో ఇవాళ వైద్య విద్యా కళాశాలలు, 33 జిల్లాలలో వైద్య విద్యా కళాశాలలు, ఈ వైద్య విద్యా కళాశాలలు ఏర్పాటు చేయడంతో ఏదైతుందో ఈ 33 జిల్లా కేంద్రాలలో సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు ఏర్పాటు చేయగలిగే అవకాశం, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఏర్పాటు చేయగలిగే అవకాశం పొందడంతో ఎక్కడికక్కడ వైద్య సేవలు ఏదైతుందో నిరుపేద వర్గాలు ఉచితంగా వైద్య సేవలు పొందేటువంటి యొక్క మార్గాన్ని కేసీఆర్ గారు ఏదైతుందో మరి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పంటున్నాను. టిమ్స్ హాస్పిటల్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్స్ రేపు సనత్నగర్ ఆరంభం కాబోతుందని చెప్పంటున్నా. సనత్నగర్ ఆరంభం కాబోతుంది, వీళ్ళ వరంగల్ కాకతీయ ఆరంభం కాబోతుందని చెప్పంటున్నా, అల్వాల్ ఆరంభం కాబోతుందని చెప్పంటున్నా. అంటే అటువంటి కార్యక్రమాలు ఇవాళ కేసీఆర్ గారు ఏదైతుందో ఆరంభింపచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతుందో దేశంలోని అగ్రగామిని నిలిపితే ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, కేసీఆర్ గారు చేసిన మంచి పనులు కనబడకుండా చేయాలి. ఇప్పుడు ఎవరైనా ఏదైతుందో ఇలా గత పాలకుల కంటే మెరుగైనటువంటి పాలన అందించి పేరు తెచ్చుకోవాలి. ఇలా గత పాలన కంటే మెరుగైన పాలన చేయడం నీకు సాధ్యం కాదు. గత పాలన కంటే మెరుగైన పాలన చేయడం నీకు సాధ్యం కాదు. కాబట్టి ఏదైతుందో గతంలో అమలు చేయబడ్డటువంటి ఒక రైతు బంధు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తే దాన్ని ఇప్పుడు 2 సార్లు దాన్ని నిలబెట్టి ఎగ్గొట్టేసిండే. ఇంకా ఇప్పుడు 3వసారి ఏదైతుందో ఎకరా 6,000 చొప్పున 2 పర్యాయాలు ఇచ్చిండు. అంటే 2 ఎకరాల పైబడడానికి ఏదైతుందో ఆ సమస్య లేదు. రుణమాఫీ 2 లక్షల వరకు అమలు చేస్తామని చెప్పంటే 2 లక్షల పైబడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఆ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. 2 లక్షల పైబడ్డ వాళ్ళకి అని చెప్పని అది ఎగ్గొట్టేసిండు అని చెప్పంటున్నా. నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టేసిండు, రైతులకు పెట్టుబడి కల్పన ఎగ్గొట్టేసిండు. నువ్వు ఏ విధంగా కనీసం చదువు చదువుకుంటే విద్యార్థులు ఏదైతే ఈ దేశ భవిష్యత్తు, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఏదైతుందో మూలం వీళ్ళు విద్యార్థులు, నిరుద్యోగ యువత అని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి మూలం ఏదైతుందో విద్యార్థులు, నిరుద్యోగ యువత అని చెప్పంటున్నా. అన్నాడు కేసీఆర్ గారు ఏదైతుందో ఉద్యమ నేతగా ఈ తెలంగాణ ప్రాంత భవిష్యత్తు తీర్చిదిద్దాలనేటువంటి ఒక సంకల్పంతో మెరుగైనటువంటి విద్యా బోధన సదుపాయాలు తెలంగాణ ప్రాంతంలో కల్పింప చేయాలనేటువంటి ఒక తపనతోని ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని తపనతో ఏదైతుందో అని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధిస్తే చివరికి ఏమైందే, ఏదో శాస్త్రం ఉంది, ఈయన కాసి నక్కల పాలు చేసినట్టు అయిపోయిందా. ఏమంత మెరుగైన పాలని చెప్పారు రేవంత్ రెడ్డి కూసురులు దొర అంటే పెట్టుబడిదారుడు, దొర అంటే పెట్టుబడిదారుడు అని చెప్పి అంటున్నా. ఆయనకి ఎంతవరకు ఏదైతే 4th సిటీ కనబడుతుంది తప్ప ఇంకోటి కనబడదు. ఆయనకి ఎంతవరకు 4th సిటీ, ఆయనకి ఏది ఆయనకు ఆర్థిక ఆయనకు ప్రయోజనం అనుకూరుస్తుందో గదే కనబడుతుంది. ఆయనకి ఏది ఆర్థిక ప్రయోజనం అనుకూరుస్తుందో గదే కనబడుతుంది. 4th సిటీ, హైడ్రా, ఆయనకి 2 అవే, 4th సిటీ, హైడ్రా. తప్పేదైతుందో రాష్ట్రంలో నిరుపేద వర్గాలు కల్పించాల్సిన విద్యా సదుపాయాలు కల్పించాలనే భావన లేకపోవడం దురదృష్టం అని చెప్పంటున్నా. GO 7 అనేది ఏదైతుంది వాళ్ళు ఏదైతే జారీ చేయబడ్డదో ఇది నిరుపేద వర్గాలకు మరి అపరిశాపాతం. ఇది ఈ జీవోను మేము వెంటనే ఉపసంహరింపజేసుకోవాలని చెప్పని బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తామని చెప్పండి. ఈ GO 7 ఏదైతుందో వెంటనే ఉపసంహరింపజేసుకోవాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని చెప్పండి. దీన్ని ఉపసంహరింప చేసి వీళ్ళ గతంలో ఏ విధంగా ఫీజు రిమెంబర్మెంట్ పథకాన్ని అమలు చేయడం జరిగిందో ఆ ఫీజు రిమెంబర్మెంట్ పథకాన్ని విద్యార్థులు ఏదైతుందో వాళ్ళ చేరిక సమయంలో ఏ విధమైనటువంటి ఫీజులు చెల్లించకుండా
వారి కళాశాలలో చేరిక పొందే అవకాశం గతంలో లాగా కొనసాగింపజేసే విధంగా కళాశాలలు చెల్లిపోయాల్సినటువంటి ఒక బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వంపై ఉంటుంది. ఆ బాధ్యత మీరు నిర్వర్తించండి. ఆ బాధ్యత మీరు నిర్వర్తించండి. కానీ ఏది ఇస్తుందో రాజ్యాంగం కల్పించిన హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పంటుంది. ఇది దాన్ని నీరు గార్చే విధంగా నిరుపేద వర్గ కుటుంబాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఏదైతే కుట్రపూరితంగా వీళ్ళ దళితులు, బలహీన వర్గాలు, వీళ్ళ ఆశ్చర్యం ఏంటంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి విడుదల చేయబడ్డట్టుగా 276 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా దానికి విడుదల చేయలేకపోవడంతో అవి రిటర్న్ అయిపోయినాయి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద 276 కోట్లు విడుదల అయి దానికి రాష్ట్ర ప్రభుత్వం జత చేయవలసినటువంటి నిధులు విడుదల చేయబడలేక అవి రిటర్న్ అయిపోయింది. అంటే ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఎట్టుందో మీకు కనబడుతుంది కదా. దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కాస్త వీళ్ళ కళ్ళు తెరవన్నా. ఇంకెట్లా ఇంకో 2 ఏళ్ళు ఉంటావు కావచ్చు, నువ్వు ఉంటావు, ఇంకా ఈ 18 కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఎవరుంటారో తెలియదు. కానీ ఎవరున్నా మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇంకో 2 ఏళ్ళు భరించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారా ఎవరుంటారో తెలియదు. కానీ ఎవరున్నా ఇంకో 2 ఏళ్ళు అయితే భరించాలి. ఈ 2 ఏళ్ళైనా ఏదైతుందో కాస్త పాలనను మెరుగు చేసుకునే ప్రయత్నం చేసుకోండి అని చెప్పంటారు. ఈ GO 7 వెంటనే ఉపసంహరింపజేసుకొని జాబ్ క్యాలెండర్ ప్రధానమని చెప్పడం. జాబ్ క్యాలెండర్ మరి శాసనసభ వేదిక జాబ్ క్యాలెండర్ ప్రకటింపజేస్తా అని చెప్పిండు. శాసనసభ వేదిక చెప్పాడు జాబ్ క్యాలెండర్ ప్రకటింపజేస్తా అని చెప్పాను. మొదటి సంవత్సరం 2 లక్షలు అన్నాడు, తర్వాత 1 లక్ష అన్నాడు, ఇప్పుడు 3 లక్షలు పోయేమైంది 60,000 అన్నాడా. ఇచ్చిందేంటి 17,000, ఇచ్చిందేంటి 17,000, చెప్పిందేంటి 3 లక్షలు, చెప్పిందేంటి 3 లక్షలు అమలు చేయాలి, అమలు చేసింది ఎంత 17,000. ఆర్భాటంగా జాబ్ క్యాలెండర్ ప్రకటన చేస్తా అని చెప్పాడు. ఏదే జాబ్ క్యాలెండర్? ఆనాడు ఏది ఇస్తుందో ఈ రేవంత్ రెడ్డి చూసి ఎవడు విశ్వసించాడు, అది ఆయన కూడా తెలుసు. ఇవాళ రేవంత్ రెడ్డిని చూసి ఎవడు విశ్వసించాడు. అందుకే వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీని పట్టుకొచ్చిండే. రైతు డిక్లరేషన్ కొరకు ఏది ఇస్తుందో రేవంత్ రెడ్డి గారు ఎవరు నమ్మరు అని చెప్పని రాహుల్ గాంధీని పట్టుకొచ్చి రైతు డిక్లరేషన్ చెప్పించారు. ఇలా విద్యార్థులు, నిరుద్యోగ యువత కూడా రేవంత్ రెడ్డి గారు ఎవరు నమ్మడు కాబట్టి ఏదైతుందో రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ పట్టుకపోయాడు. కనీసం గాంధీ కుటుంబం పట్ల విశ్వాసంతోనైనా గౌరవంతో ఏదైతుందో నమ్ముతారో అని చెప్పినట్టుగా భావులతోని ఆడ రైతు డిక్లరేషన్ చెప్పించిండు. ఈడ రాహుల్ గాంధీని పట్టుకపోయి అశోక్ నగర్ పట్టుకపోయిండా అధికారానికి వచ్చిండు. మరి రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఇవాళ అశోక్ నగర్ రాగలుగుతాడా? ఇలా రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్ పోగలుగుతాడా? దయచేసి ఏదైనా కానీ ఈ GO 7 వెంటనే దీన్ని ఉపసంహరింపజేసుకొని యథావిధిగా గతంలో ఏ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేయడం జరిగిందో ఇప్పుడు కళాశాలలు చెల్లింపు చేయవలసిన బకాయిలు దాదాపు 10,000 కోట్ల పైచిలుకున్నాయి. కళాశాలలకు చెల్లింపు చేయవలసిన బకాయిలు 10,000 కోట్ల పై ఉన్నాయని చెప్పంటున్నా. ఆ 10,000 కోట్లు చెల్లింపు చేస్తేనే కానీ ఇవాళ ఇంతవరకు విద్యాబోధన సదుపాయం పొందినట్టు 25-26 విద్యా సంవత్సరం వరకు వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళ విద్యార్థులు పొందే అవకాశం లేదు. ఇలా ప్రభుత్వం ఏది ఇస్తుందో వెంటనే కళాశాల చెల్లింపు చేయవలసినటువంటి ఆ ఫీజు బకాయిలు 10,000 కోట్లు ఏవైతే అవి చెల్లింపు చేయండి. ఇలా భవిష్యత్తు 26-27 విద్యా సంవత్సరాలకు సంబంధించి ఈ GO 7 ఉపసంహరింపజేసుకొని గతంలో ఏ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడం జరిగిందో యథావిధిగా దాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తామని చెప్పని ముందుకు రండి. అదర్వైజ్ తీవ్ర ఆందోళన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తుంది. ఇది ఇంతటితో ఆగేది కాదు. ఇది రేపు విద్యా సంవత్సరం ఆరంభం కాబోతుంది. జూన్లో రేపు విద్యా సంవత్సరం ఆరంభం కాబోతుంది. రేపు విద్యా సంవత్సరం ఆరంభమయ్యే నాటికి ఏదైతుందో మీరు GO 7 ఉపసంహరింప చేసుకొని విద్యార్థులపై ఏ విధమైనటువంటి భారం లేకుండా వాళ్ళ చేరిక
కళాశాలలో చేరే విధంగా గతంలో ఏ విధంగా అమలు చేయడం జరిగిందో అది యథావిధిగా అమలు జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. లేని పక్షంలో ఇవాళ నిరుపేద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో ఏదైతే ఉందో తీవ్ర ఆందోళన ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.